బ్రేకింగ్ న్యూస్ మరాఠా రాజకీయాలు రంగు మారుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఏకమయ్యారు. ఠాక్రే సోదరులు తమ శత్రుత్వాన్ని వీడి 20 ఏళ్ల తర్వాత చేతులు కలిపారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు శివసేన ఎంఎన్ఎస్ అధినేతలు నిర్ణయించారు. ఇవాళ ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలిసి బాల్ ఠాక్రే సమాధి దగ్గర నివాళులు అర్పించి కీలక ప్రకటన చేశారు. ముంబై సహా 29 కార్పొరేషన్లకు జనవరి 15న జరగనున్న ఎన్నికల్లో కలిసికట్టుగా బరిలోకి దిగాలని ఠాక్రే సోదరులు నిర్ణయించారు. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు కూడా జరిగాయి. అలాగే సీట్ల పంపిణీపై స్పష్టత వచ్చిందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ ఎన్నికల్లో శరద్ పవార్ ఎన్సీపీ కాంగ్రెస్తో సంబంధం లేకుండా శివసేన ఎంఎన్ఎస్ అభ్యర్థులనే పోటీకి దించాలని ఉద్ధవ్ ఠాక్రే రాజకీయ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయిందని అధికారిక ప్రకటన రావడమే తరువాయని తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.